ఆంధ్ర పాలకుల వైఖరిని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 2 అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవ వేడుకలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చందర్ గారు, మీకు ముందుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎలా తీసుకెళ్తున్నారు? మీకు ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యి ఈ యొక్క రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభం చేసి ప్రతి గ్రామానికి, ప్రతి ఊరుకు, ప్రతి ఇంటికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి సమస్యలతోని సతమతమవుతూ ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర సాధన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకునేంత వరకు కూడా ఉద్యమ ప్రస్థానాన్ని ఆపేది లేదని ఆనాడు ఉద్యమ ప్రస్థానంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యమాన్ని నడిపించినారు. అన్ని పార్టీలను ఒప్పించేటువంటి విధంగా అన్ని పార్టీలను మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో భాగస్వాములు అయ్యేందా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా చేసినారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఆకలి చావులు, ఆత్మహత్యలతోని అతలాకుతమై తల్లడిల్లుతున్నటువంటి ఈ యొక్క ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే సంక్షేమ పథకాల ద్వారానే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బతుకుతారు, బాగుపడతారని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించేటువంటి గొప్ప ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆసరా పెన్షన్ ద్వారా 200 ఉన్నటువంటి పెన్షన్ను 2000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరి కూడా గర్భవతి అయినటువంటి మహిళా సోదరిమణి నుండి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గడప గడపకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా సంక్షేమ పథకాలన్నీ కూడా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ, ఈ విధమైనగా సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళకు పెన్షన్ కానీ, ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటికి పోతే ఇలా కేసీఆర్ గారి ద్వారానే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ద్వారానే మేము ఇలా బతుకుతున్నాం, బాగుపడ్డాం, ఇలా ప్రాణాలతో ఉన్నామని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పేద ప్రజలు చెప్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్ ఇవ్వాలంటే ఒకసారి కార్పొరేటర్ దగ్గరకో, సర్పంచ్ దగ్గరకో, జెడ్పీటీసీ దగ్గరకో తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. లైన్లు కట్టి పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా ఆ యొక్క పెన్షన్దారులకు డైరెక్ట్ ఏటీఎం కార్డును ఇస్తూ బ్యాంక్ అకౌంట్లో నేరుగా అమౌంట్ డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో రైతు బంధు అసలు పథకమే లేదు. రైతులు అప్పు చేసుకొని ఆ అప్పుతోని పంటలు పండించాలంటే ఎవరో ఆసామి దగ్గరికి వెళ్ళి ఆ ఆసామి దగ్గర నుండి తీసుకున్నటువంటి అప్పును తీర్చాలంటే వాళ్ళు చెప్పినటువంటి పంట వేయడం, కనీసం ఎరువులు దొరికేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ పంట సహాయాన్ని కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫసల్ బీమాను ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది అంటే నిజంగా కేసీఆర్ గారి ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి ఏ యొక్క ప్రజాప్రతినిధులకు రాలేదనేది ఇలా వాస్తవం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇలా మన భారతదేశంలో వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప పరిపాలనను చూసే ఇలా ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు ఇంతకుముందు రాజకీయాలకు ముందు ఒక సాధారణ ఎంఎస్ఓగా కూడా ఒక చిన్నపాటి జీవితం, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మీకు టికెట్ ఇచ్చి మీకు గెలిపించిన తర్వాత మీరు ఏఎఫ్బి నుంచి కూడా గెలిచి పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీలో? మేము ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం. మేము మొదటి నుండి ప్రజలకు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసి పనిచేసేటువంటి వాళ్ళం. ఇక్కడ చాలామంది ప్రజా ఉద్యమాలలో ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడి ఉద్యమాలలో త్యాగం చేసినటువంటి
వాళ్ళు కూడా మా కండ్ల ముంగట మా ముందు తరం అంతా కూడా ఈ ప్రాంతంలో చాలామంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి త్యాగానికంటే మా త్యాగం పెద్ద గొప్ప త్యాగం కాదు. ఎందుకంటే ఉద్యమంలో పనిచేయాలి, జైలు జీవితానికైనా వెనుకడుగు వేయద్దు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉండాలని పీడీ యాక్టులు పెట్టినా, పోలీసులు బెదిరించినా, ఆ రోజు 2009లో మాకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం తీవ్రతరమైనటువంటి సందర్భంలో పోలీసులు మమ్మల్ని పిలిచి మీకు కేసులు అవుతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం దొరకదు అని వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఎంతోమంది విద్యార్థులు అమరులు అవుతున్నారు. ఆ యొక్క అమరుల త్యాగాల కంటే మాకు పదవులు అనేది పెద్ద కొత్త కాదు, పదవుల కోసం మేము ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలోకి రాలేదు అని చెప్పి ఈ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని నడిపించినటువంటి వాళ్ళం. ఆ యొక్క ప్రస్థానంలో మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినాం, తెలంగాణ సాధన కోసం పాటుపడ్డం, జైలు జీవితాలను అనుభవించినాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ యొక్క గొప్ప పరిపాలనలో ఎమ్మెల్యేగా ఉండడం అనేది కూడా నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సంతోషంగా మాకు పెన్షన్ వస్తుంది బిడ్డ, మాకు ఈ పథకం అయింది బిడ్డ, మేము ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే చాలా సంతోషం అవుతుంది బిడ్డ, మాకు ఈ యొక్క రైతు బంధు పథకం వచ్చింది బిడ్డ, రైతు బీమా పథకం వచ్చింది బిడ్డ, మాకు ఇక్కడ రోడ్లు వేసారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చారు బిడ్డ, చాలా సంతోషం అనిపిస్తుంది అని అన్నప్పుడు నిజంగా మా కళ సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం సిద్ధించే విధంగా పోరాటం చేసినాం. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ అభివృద్ధి పదంలో ముందు భాగాన మేమున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క జీవితానికి నిజంగా దీనికంటే ఇంకా గొప్పగా ఏముండదు అనేది అయితే మేమైతే అనుకుంటా ఉన్నాం. కోరుకంటి చంద్ర ప్రతినిత్యం కూడా ఏదో ఒక అంటే షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకోవడానికి నిత్యం కూడా పర్యటిస్తూ ఉంటారు. ఈ కొన్ని సందర్భాల్లో ప్రజల నుండి కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. ఇంత గొప్ప పరిపాలన గతంలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఎక్కడ కూడా ఈ పేద ప్రజలకు సేవ చేయాలనే, వాళ్ళకు ఆదుకోవాలనే ఆలోచన ఎన్నడూ కూడా చేయలే. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కానీ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని కూడా కళ్ళారా చూస్తాం. అందుకోసమే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 3వసారి హ్యాట్రిక్ సీఎంగా కూడా తప్పకుండా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విశ్వాసం కొద్దీ మేమున్నాం. ఆర్ఎఫ్సిఎల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే దీనిపై ఒక మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ పేరిట కూడా బహిరంగ లేఖ కూడా మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. అంటే ఇది ప్రజాకోర్టులో శిక్ష తప్పదు అంటూ కూడా మీకు ఒక హెచ్చరిక జారీ చేసినట్టు ఒక ఇష్యూ అయింది. అంటే దీనిపై మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇక్కడ చాలా ఒక రాజకీయపరమైనటువంటి కుట్రలు నా మీద జరిగినాయి. అసలు ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి జరిగినటువంటి దాంట్లో మాకు అసలు భాగస్వామ్యం లేదు, మాకు అసలు దాంట్లో పాత్ర లేదు, మాకు అసలు సంబంధం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉండడం మాత్రం వాస్తవం. అందుకోసమే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళతోని మేము కట్టియడం కూడా జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, భారతదేశంలోనే నాకు తెలిసి ప్రపంచంలోనే ఎవరైనా ఉద్యోగాల కోసం పైసలు తీసుకున్న వాళ్ళు రిటర్న్ కట్టించినటువంటి దాఖలాలు లేవు. మేము ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తప్పకుండా గతంలోనే మేము ఇవాళ ఎమ్మెల్యే అయినా కూడా కాకుండా ఇంతకుముందు కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఎవరైతే బాధపడతారో వాళ్ళకు 100% న్యాయం చేకూర్చేటువంటి ఆలోచన చేసినాం. ఇక్కడ బాధితులకు ప్రత్యేకంగా పిలిచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చిర్రు, ఎవరికి ఎంత ఇచ్చిర్రు అనే విషయాలను కూడా సేకరించి దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ ఇప్పించేటువంటి పని మీద ఉన్నాం. ఈ విషయం అంతా కూడా అన్ని పార్టీలకు అందరికీ తెలుసు. అఖిలపక్ష కమిటీ వేసినాం. అఖిలపక్ష కమిటీ ద్వారా డబ్బులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వచ్చేటువంటి విధంగా మేము ఆలోచన చేసినాం. దానికి సంబంధించి సమస్య లేదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు వీళ్ళు కావాలని వారికి నిజంగా బాధితులకే సహాయం చేయాలని ఉంటే వాళ్ళు అసలు వాళ్ళకు పైసలు ఇప్పించేటువంటి ఆలోచన అప్పుడే చేసేది ఉండే. కానీ వాళ్ళు ఇది ఎమ్మెల్యే గారు దీనికి బాధ్యత తీసుకోవాలని ఇంకోటో అన్న వాళ్ళు ఎవరో చెప్తే కాదు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని తప్పకుండా మేము
పరిష్కారం చేసేటువంటి దిశగా గతంలోనే చేసినాం. ఇప్పుడు కూడా గట్లే మేము ఆ ఆర్ఎస్ఎల్ బాధితులకు అండగా ఉన్నాం, సహాయం చేసినాం. చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాల అనంతరము కేసీఆర్ గారు ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, అక్రమాలపై ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టి ఒక ఇంటెలిజెన్స్ ఆరా కూడా తీస్తున్న క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకాల్సిన పరిస్థితి అనేది ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే ఇందులో మీ పేరు ఉండొచ్చునని మీరు భావిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి గడ్డు పరిస్థితి వస్తే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి పరిస్థితి ఎదురు కాదు. తప్పకుండా నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఇక్కడ పోటీ చేస్తున్నా. రాజకీయంగా తనను ఎదుర్కోలేక చాలామంది ఎన్నో విపక్ష పార్టీలు తనపై అబండాలు వేస్తూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది అలాంటిది ఏం లేదంటూ కూడా కోరుకంటి చందర్ కొట్టి వారిస్తున్న పరిస్థితి. ఈసారి టికెట్ తప్పకుండా తనకే వస్తుందని, మళ్ళీ గెలిచి ప్రజల ముందుకు వస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం నుంచి.